ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఈ ధర్నా చేయబోతున్నారో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు దానికి సంబంధించి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కింద మనం కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ సారథ్యంలో, చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఫామ్ అవుతుంటే, అదే ఎన్డీఏ కూటమి చేస్తున్న అన్యాయాల గురించి ఢిల్లీకి వెళ్ళి చేయడం ధర్నా అనేది ఇది డెఫినెట్లీ ఒక సాహసోపేతమైన చర్య. అయితే అంత అవసరం ఉందా నిజంగా ఏపీలో ప్రెసిడెంట్ రూల్ కావాలా అనే దాని మీద రకరకాల డిబేట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన రాజకీయ ప్రస్థానాన్ని స్ట్రాంగ్ గా మొదలు పెట్టడానికి ఏదైతే ఈ ధర్నా ఈ రోజు జరగబోతుందో కాసేపట్లో ఇది ఒక బిగ్గెస్ట్ అవకాశంగా ఆయన మళ్ళీ రీబౌన్స్ అవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా మార్చుకుంటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక బిగ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుకి గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పుడు ఢిల్లీలో. గతంలో కంటే కూడా గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కావచ్చు, భాగస్వాములై ఉన్న చంద్రబాబుకి ఈసారి మాత్రం తన మాట తన మాట నెగ్గుకునేలాగా, నెగ్గించేలాగా, ఖచ్చితంగా తన మాట అవతల వాళ్ళు వినేలాగా చేసుకునే ప్రాబరం, ఆ రకమైనటువంటి ప్రాబల్యం కనిపిస్తుంది. గతంలో కూడా కొన్నిసార్లు అంటే డిగ్రీస్ ఆఫ్ లేదా పర్సంటేజ్ వేరీ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో కొంత ఆ రకమైనటువంటి ప్రాబల్యం ఉంది. కానీ వీళ్ళు జగన్ అయిన చంద్రబాబు అయినా దాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా తమ సొంత విషయాలకి, తమ కేసుల గురించి కానీ, లేకపోతే అవతల వాళ్ళని జగన్ ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు కానీ, చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి జగన్ కానీ, దీనికి మాత్రమే వీళ్ళు వాడుకుంటారు. ఆ ప్రాబల్యం కానీ, ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆ లాబింగ్ కానీ, అక్కడ ఉండే వాళ్ళలో ఉన్న పలుకుబడి కానీ, ఇదంతా కూడా కేవలం రాష్ట్రానికి ఉపయోగించుకోకుండా పర్సనల్ లెవెల్లో వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు కూడా గతంలో జగన్ వాడుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని తనకు తగ్గట్టుగా వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించకుండా జాగ్రత్త పడ్డారు అనే మాట వినిపిస్తుంది. బట్ స్టిల్ పక్క నుంచి విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని వదులుకోరు మోడీ అనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సంకీర్ణ ప్రభుత్వం, మైనారిటీ ప్రభుత్వం అంటూ కొంతమంది ఎద్దేవా చేసే పరిస్థితి ఎనీ టైం పడిపోవచ్చు అంటున్నారు. అట్లాంటి టైంలో జగన్ లాంటి ఒక కేసులో ఉన్నటువంటి వ్యక్తిని, చంద్రబాబు లాంటి కేసులో ఉన్నటువంటి వ్యక్తిని, ఇద్దరిని కూడా వదులుకునే పరిస్థితి మోడీకి ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో ధర్నాకి అన్న రెడీ, అపాయింట్మెంట్ కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ అది గనక ఇవ్వకపోతే ఖచ్చితంగా రాహుల్ గాంధీ యొక్క సపోర్ట్ తీసుకునే ఆలోచనలో జగన్ ఉన్నారని, తద్వారా ఎన్డీఏ కూటమికి ఒక బిగ్ బ్లాస్టింగ్ బ్యాడ్ న్యూస్ చెప్పే పరిస్థితుల్లో జగన్ ఉన్నారు. అది నిజంగా చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు రేపొద్దున 29లో జగన్ రావచ్చు మళ్ళీ, లేదా 34లో మళ్ళీ టీడీపీ రావచ్చు. ఈ రకమైనటువంటి పాలిటిక్స్ వచ్చే ఏపీలో, తమిళనాడు టైప్‌లో. కాబట్టి అందరితో సయోధ్యతో ఉండాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో దీన్ని జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా తన రాజకీయ బౌన్స్ బ్యాక్ కోసం క్యాష్ చేసుకోబోతున్నారు అనే మాట వినిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.